నిలబడ్డాయా? ఈరోజు మానవ సంబంధాలను పునరుద్ధరించాలి, విద్యార్థులకు టీచర్ల మీద గౌరవం ఉండాలి, విద్యార్థులకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి. ఈ హ్యూమన్ కనెక్టివిటీ కోసం నేను చేస్తున్న ప్రయత్నం. ఒకప్పుడు మేము 7 మంది అన్నదమ్ములో ఒక సిస్టర్, 2-3 రాత్రికి ఇంటికి వచ్చిన రాకపోయినా మా అమ్మకి ఏదో పిల్లగాడు రేపు వస్తాడులే అనుకునేది. ఇప్పుడు మీకు ఉన్నది ఒకటే పిల్లగాడు, వాడు 5 నిమిషాలు రాకపోతే మీరు ఎంత హైరాణ పడుతురో మీరు చూస్తలేరా? 2 పిల్లలు రేర్, 90% మేమిద్దరం మాకొక్కరు అనే స్లోగన్ వచ్చింది. మరి ఆ పిల్లల మీద మనం ఇంత ఫోకస్ పెడుతున్నప్పుడు వాడిని తీసుకొని పోయి హాస్టల్లో వేసినాం అనుకో, హాస్టల్లో పిల్లల్ని జమ చేసిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కూడా భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు తీసుకొస్తాయి. పిల్లలు ఉంటే కిడ్స్ అండ్ పెట్స్ ఆర్ స్ట్రెస్ బస్టర్స్. పిల్లలు మానసికంగా మనల్ని ఉత్తేజపరుస్తారు. పిల్లలు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్యలో కీచులాటలు తక్కువ ఉంటాయి. ఇంటి ఆయన కూడా సాయంత్రం తొందరగా ఇంటికి వస్తాడు. అదే పిల్లల్ని హాస్టల్లో వేస్తే ఏదో ఒక ఇష్యూ చిన్నదో పెద్ద అంతా నేనైతే మిడిల్ క్లాస్, 90% మీరు ఉన్న వాళ్ళు అందరూ మిడిల్ క్లాసే. సూపర్ రిచ్ ఉన్న వాళ్ళ కిడ్స్ పేరెంట్స్ గురించి నాకు తెలియదు, కానీ మిడిల్ క్లాస్లో ఏముంటుంది మనకి? ఇంటికి వస్తే ఏదో చిన్నది టీవీ ఆన్ చేయలేదనో, ఆన్ చేసిందనో, ఏదో అడుగు ఇచ్చిరానో, ఇయ్యలేదనో, అక్కలు ఈటీవో మాటీవో అని అంటే మనం ఏదో స్పోర్ట్స్ పెట్టమనో లేకపోతే సినిమా పెట్టమనో ఇంతనే చెప్పారు. భార్యాభర్తల మధ్యలో 90% ఇవే ఉంటాయి. మీరు చూడండి, మీరు ఇంటికి పోయి రాసుకోండి ఒక నెల మొత్తం ఎందుకు కొట్లాడారు. ఇంతమించి ఏముంటుంది? ఏమో మనకేమో 100 ఎకరాల భూములు ఉన్నాయి, దాన ధర్మాలు చేస్తున్న దాని మీద కొట్లాడతామా, లేకపోతే వజ్రాలు ఉంటే రోడ్డు మీద ఇసిరేస్తున్నాం అని కొట్లాడుకుంటే ఏముంటుంది? ఇవాళ మనం ఏదో చికెన్ వండమంటే లేదు వంకాయ వండితే సర్దుకో అంటుంది. నేనేదో చికెన్ తినాలంటే ఆదివారం నువ్వు వంకాయ వండుతా అంటావు అంటే, ఆమె అంటే కోడి లేదు పోయి తేవాలంటే కష్టం, ఇంట్లో వంకాయ వండి పెడతా అంటుంది. ఇదే పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఇవన్నీ కూడా మధ్యతరగతిలో ఉండే చిన్న ఈ సమయంలో పిల్లలు మనతో ఉంటే వీటన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు. అందుకే నేను ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ పెట్టి పిల్లల్ని సాయంత్రం ఇంటికి పోతే పేరెంట్స్తో ఉంటే ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది, మానవ సంబంధాలు ఉంటాయి, తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ప్రేమ ఉంటుంది. మా అమ్మ నా కోసం కష్టపడుతుంది, నేను సాయంత్రం ఇంటికి వచ్చే లోపల రొట్టె చేసి పెట్టిందో లేకపోతే మిరపకాయ బజ్జీ చేసి పెట్టిందో అని వాడికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. హోటల్లో తింటూ మోటార్లో వండుకుంటామంటే ఏముంటుంది? మెకానికల్ లైఫ్. నేను ఆ మధ్యలో ఎప్పుడో నవ్వుకుంటా చెప్పిన పాసింగ్ రిమార్క్ కింద, చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్ని మనం హాస్టల్లో చేరుస్తే వాళ్ళు పెద్దగా అయినాక మనల్ని ఓల్డేజ్ హోమ్లో వాళ్ళు చేస్తారు. ఇంకెక్కడుంది మానవ సంబంధాలు? చదువు పేరు మీదనో లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకొని పోయి మనం హాస్టల్లో పెడుతున్నాం. వాడు ఒంటరిగా బతికేది అలవాటు, దోస్తులతో తిరిగేది అలవాటు అయినాక ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే వానికి విసుగు వస్తుంది. ఏంది పొద్దుపోంది వీళ్ళని తీసుకొని పోయి ఓల్డేజ్ హోమ్ లేపో అంటున్నాం. సమాజంలో మానవ సంబంధాలు విచ్ఛిన్నమైన తర్వాత ఏ దేశము బలంగా ఉండదు, ఏ కుటుంబము బలంగా ఉండదు. పిల్లలే మన సంపద. ఒకప్పుడు పిల్లలు ఎక్కువ ఉంటే బరువు అనేటోళ్ళు, ఖర్చు అనేటోళ్ళు. ఇప్పుడు పిల్లలు లేని సమాజం అభివృద్ధి లేని దేశాలుగా మారుతూనే మనం చూస్తున్నాం. ఆ పిల్లల బాధ్యతనే తల్లిదండ్రులు ఎంత తీసుకుంటుర్రో. నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండట్లేదు. 90% ఆ పిల్లలు మీతో ఉంటున్నారు. ఇక మీరే పేరెంట్స్గా బిహేవ్ చేయాలి, మీరే ఎల్డర్లీ పర్సన్స్గా వాళ్ళని బిహేవ్ చేయాలి, వాళ్ళకి నేర్పాలి. వాళ్ళు ఇంటి నుంచి స్కూల్కి వచ్చి స్కూల్ నుంచి ఇంటికి పోతే ఒక పర్యవేక్షణ ఉంటుంది, లేకపోతే తల్లిదండ్రులతో ఉన్నామనే ఒక నమ్మకం ఉంటుంది. అట్లా కాకుండా పూర్తి సమయం ఇక్కడనే ఉంటే హాలిడేస్ వచ్చినప్పుడు ఎప్పుడో తప్ప మిగతా సమయం అంతా ఆ పిల్లలు మీ దగ్గరనే ఉంటారు. మరి దేశ భవిష్యత్తు మీ చేతుల్లో, తరగతి గదుల్లో ఉందంటే అది టీచర్ల చేతుల్లో ఉన్నట్టే కదా. ఈ దేశ భవిష్యత్తునే మీ చేతుల్లో పెడుతున్నాం. ఖర్చు పెట్టడానికి నాకు అభ్యంతరం లేదు. ఇంకెక్కడైనా దుబారా ఉంటే నేను తగ్గిస్తా. అవసరమైతే అందిన కాడల్లో తీసుకొచ్చైనా విద్యాశాఖ మీద నేను ఖర్చు పెడతా. మీరు ఏం కావాలో పిల్లల కోసం అడగండి, ఇవ్వకపోతే చూడండి. నా సూచన ఒక్కటే, సంఘాల నుంచి టీచర్ల వరకు 5 ఏళ్ళు పిల్లల కోసం ఆలోచన చేయండి. వాళ్ళకి ఏం కావాలో మౌలిక వసతుల నుంచి
చాలా రిఫార్మ్స్ ఉన్నాయి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. ఇప్పుడే చెప్తే ఇంత మంచి కార్యక్రమం, మీడియా పరంగా వివాదాలు, రకరకాల ఆలోచనలు, వాటి చర్చకు దారి తీయదలుచుకోలే. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒకప్పుడు రవాణా వసతులు లేనప్పుడు, ఊర్లో నుంచి బయటికి రాలేనప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు సింగిల్ టీచర్లు అక్కడ పెట్టినాం. ఇవాళ క్లాస్లో 3 పిల్లలు ఉన్నారు, ఆ ఊర్లో 5 మంది టీచర్లు. నల్గొండలో 9 మంది టీచర్లు ఉన్నారు, 0 పిల్లలు ఉన్నారు 6-7 ఏళ్ళ నుంచి. ట్రాన్స్ఫర్ చేస్తా అంటే ఆ టీచర్ రోడ్డు మీద వచ్చి రాస్తారు, ఒక చేసారు, మాకు ఇన్నే బాగుంది సార్, ఇన్నే ఉంటామని. ఎట్లా ఇది? ఎట్లా మీరు చెప్పండి, మీరే పరిష్కారం చెప్పండి. నేనేమంటున్నా అంటే మీ మండలాన్ని మీరు యాజ్ ఎ యూనిట్ తీసుకోండి. మీరు ఎక్కడ పనిచేస్తే అక్కడ మీ మండలాన్ని ఒక యూనిట్ తీసుకోండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలో మీరే ప్రణాళికలు ఇవ్వండి. మీకంటే ఎవరు ఉన్నారు అవగాహన ఉన్నోళ్ళు? మీకంటే తెలుగుకల్లోళ్ళు ఎవరు ఉన్నారు? మీకంటే నేను నమ్మడానికి నాకెవరు ఉన్నారు? మీరే కదా. మీరు చెప్పండి మీ మండలానికి ఏం కావాలి. మీ మండలంలో ఉండే ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు రావాలి, వాడు ప్రయోజకుడు కావాలి. వాడికి ఏం కావాలో మీరు ఈచ్ మండల్ మీరు ఒక కార్యాచరణ ఇవ్వండి. అదే మేనిఫెస్టో. వాట్ ఈజ్ మేనిఫెస్టో? ఈడ కూర్చొని నేనెందుకు, కింద నుంచి మీరు ఇవ్వండి. పైనుంచి నేను ఇచ్చే విధానం ఈ 70 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు మార్చండి దీన్ని. 5 ఏళ్ళు మీరు ఇవ్వండి. నెక్స్ట్ అకాడమిక్ ఏం కావాలనో డిసెంబర్ లోపల నాకు సబ్మిట్ చేయండి మండల్ వైజ్. క్లాస్లో 30 మంది, ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా ఎఫెక్టివ్గా. నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ముందర మీరు ఎవ్వరు లేరు, వేదిక మీద నేను 5రే ఉన్నానికి ఎవరిని చూసి మాట్లాడాలి నేను? మీరు కూడా క్లాస్లో 30 మంది పిల్లలు ఉంటే చెప్పే చదువు వేరు, 3 పిల్లలు ఉంటే మీరు చెప్పే చదువు వేరు. ఇక్కడ నా ప్లేస్లో మీరు ఊహించుకోండి, మీ క్లాస్లో ఉన్న 30 మంది పిల్లలే మీ ఉత్ప్రేరకాలు, మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి. మీరు చెప్పేటప్పుడు ఆ పిల్లల ఫేసులో అర్థమయ్యేదాన్ని బట్టి మీకు ఒక మోటివేషన్ ఉంటుంది. 1, 2, 3 పిల్లలు 5 క్లాసులు ఉంటే ఒకటే టీచర్ 5 క్లాసుల పిల్లల్ని ఒక రూమ్లో ఎట్లా చెప్పాలి? మీరే చెప్పండి. మీ ప్రాక్టికల్ ప్రాబ్లం కదా. ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, 1 నుంచి 5వ తరగతి వరకు ఉంటుంది, టీచర్ ఒక్కడే ఉంటాడు. 1వ తరగతితో ఆడే కూర్చున్నాయి, 2, 3, 4, 5 ఆడనే కూర్చుని ఎవరికి చదువు చెప్పాలి, ఎవరికి వినిపించాలి? ఏం చెప్పాలి మీరు? వాళ్ళని రూమ్లో కూర్చోబెట్టి కట్టితో 2 దెబ్బలేసే వరకే సాయంత్రం అయింది. అందుకోసమని ఒక మండలిని ఒక క్లస్టర్గా తీసుకోండి. నేను మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి నికోలస్కి నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి మండలం నుంచి టీచర్లను ఎంపవర్ చేయండి. ఆ మండలానికి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలనో టీచర్ల నుంచే మీరు ప్రతిపాదనలు తీసుకోండి. డిసెంబర్ లోపల మీరు అన్ని దగ్గరలోకి వెళ్ళి మండలాలలో వాళ్ళు ఏం ప్రక్షాళన కోరుకుంటున్నారు, ఏం వెసులుబాటు కోరుకుంటున్నారు, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోరుకుంటున్నారో డిజైన్ చేయండి. వచ్చే అకాడమిక్ ఇయర్లో అదే ఇంప్లిమెంట్ చేద్దాం. డిసెంబర్లో నాకు వస్తే నాకు ప్రణాళికలు వేసుకోవడానికి ఉంటుంది, అమలు చేయడానికి ఉంటుంది. మీరు ఆలోచన చేసుకోవడానికి ఇక్కడి నుంచి 4 నెలల సమయం ఉంది, 120 రోజులు ఉంది మీకు. మీ మండలంలో ఏం చేస్తే, ఏ రకమైన విద్యను అందిస్తే, ఏ రకమైన మౌలిక వసతులను అందిస్తే బెస్ట్గా మీరు పర్ఫామ్ చేయగలుగుతారు, బెస్ట్ రిజల్ట్ తీసుకొస్తారు, మీరు నిర్ణయించుకోండి. మీకేం కావాలో చేసే బాధ్యత నాది. నన్ను అడగండి, నేను ఇట్లా చేస్తే అట్లా చేస్తే దాన్ని ఎట్లా చేయాలనేది వదిలేసేయండి. మీరే చెప్పండి. మీరు చెప్పింది నేనంటే 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన సూచనలు మండల్ వైజ్ యాజ్ ఎ క్లస్టర్, ఆ మండలంకి ఏం కావాలో మండలం ఉండే టీచర్లు అందరూ కూర్చోండి. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది టీచర్లు, మీకు కూడా ఒక దగ్గర నుంచి ఒక రిమోట్ ఏరియాకి ట్రావెల్ చేయడానికి మీకు పడుతున్న ఇబ్బంది, మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ రావాలంటే ఇబ్బంది, ఒకవేళ మీకు ఆ ఊర్లో ఉందామన్న వసతులు లేకపోవడము, జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు కుటుంబంతో కలిసి ఉండాలంటే ఆ ఊర్లో మీకు పరిస్థితులు లేకపోయి ఉండొచ్చు. ఇంటెన్షనల్లీ బయట ఉండాలని ఉండదు, అక్కడ ఏమీ లేకపోవడం వల్ల మనం కొంచెం దూరంగా ఉంటాం. దూరంగా ఉంటే ఓ రోజు పోవడానికి కష్టమైతే, ఓ రోజు రావడానికి కష్టమైతే, ఓ రోజు బస్సు వస్తుంది, ఓ రోజు బస్సు రాదు, రోజు కారులో పోతే జీతం అంతా కార్కే అవుతుంది, మళ్ళీ ఇల్లు ఎట్లా నడవాలి? అందుకోసమని మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ మండలంలో మీరు చూసి వచ్చారు. ఇప్పుడు ఫిన్లాండ్లో మీరు ఒక సిస్టమ్ చూసారు, జర్మనీలో ఇంకొక సిస్టమ్ చూసారు. లేదా ఈరోజు ప్రపంచ పరిజ్ఞానం అంతా మన గుప్పెట్లోనే ఉంది. నెట్ అండ్ ఇంటర్నెట్ అండ్ మన మొబైల్లోనే 90% మనం తెలుసుకోవడానికి ఉంది. మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ప్రభుత్వానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని
ఒక వెబ్సైట్ క్రియేట్ చేయ యోగిత గారు. ఆ వెబ్సైట్లో వాళ్ళతోని ఇన్పుట్ తీసుకొని మండల్ వైజ్ దాంతో మనం ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి వద్దాం. రెండవది మా శాంతకుమార్ గారికి కూడా నా సూచన, మనం రీసెంట్గా అపాయింట్ అయిన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఇక్కడనే ఫౌండేషన్ క్లాసెస్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎక్స్పర్ట్స్ని అందరితో వాళ్ళను ఇక్కడ మనం ఎంగేజ్ చేసినాం డేస్ టుగెదర్. స్టేట్లో ఉండే టీచర్లకు కూడా ఇక్కడ మనం ఫౌండేషన్ కోర్స్ ట్రైనింగ్ ఇద్దాం. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనింగ్ ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళకు ఒక ఎక్స్పోజర్. మనం ఎక్కడైతే ఫోకస్ చేయాలనో అక్కడ చేస్తలేం. మరీ చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని రూరల్ ఏరియాల నుంచి టీచర్స్ని తీసుకొచ్చి 1 వీక్ ఆర్ 10 డేస్ ఫౌండేషన్ కోర్సెస్ ఎట్లా చెప్పాలి, ఎడ్యుకేషన్లో లేకపోతే స్కిల్లో వస్తున్న చేంజెస్ ఏంది, ప్రపంచంలో ఏం అవసరాలు ఉన్నాయి, మన దగ్గర నుంచి కాదు బయట నుంచి కూడా గెస్ట్ లెక్చరర్స్ని పిలవండి. విల్ స్పెండ్ సంథింగ్. మనోళ్ళందరిని అక్కడికి పంపించడం ఒక మార్గం, అక్కడ ఉన్న వాళ్ళని కొందరిని ఇక్కడికి తెచ్చి వాళ్ళతో మన వాళ్ళకి ఒక ఓరియంటేషన్, ఒక ఫౌండేషన్ కోర్స్ ఇప్పించడం రెండో మార్గం. మూడవది, మనం ప్రతిసారి ఐఏఎస్లను ఐపీఎస్లను విదేశాలకు స్టడీ లీవ్ కింద ఇచ్చి పంపిస్తున్నాం. ఐఏఎస్లతో పాటు ఈక్వల్గా టీచర్లను కూడా సంవత్సరానికి ఒక 10-15 మందిని సంవత్సరం మొత్తం విదేశాలు పోయి చదువుకోవడానికి ప్రభుత్వం నుంచి పాలసీని అమైండ్ చేయండి. ఐఏఎస్ ఐపీఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అవసరం ఉంది, నాకు బాటంలో అవసరం ఉన్నది టీచర్లు. ఆన్ పార్ విత్ సివిల్ సర్వెంట్ I wanted to send my teachers to abroad. That may be US, best of the best university. ఎక్కడ అడ్మిషన్ వస్తే అక్కడ ఫీజు కట్టి చదివిద్దాం. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఉన్నా వాళ్ళని అక్కడ పంపించి సంవత్సరానికి 10 మందినో 12 మందినో మనం స్పాన్సర్ చేసి మనం టీచర్స్ని పంపించి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్. ఆ కాంపిటీషన్లో ఆ 10 మందిలో నేను ఉండాలి అనుకుంటే వాళ్ళలో పట్టుదల పెరుగుతుంది. బెస్ట్ పర్ఫార్మర్స్